నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీసీసీ కార్యాలయంలో కేకును కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అనంతరం సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే నగరంలోని కరీముల్లా షా దర్గాలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు చోట్ల పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరపల్లి మోహన్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు, మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు, బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయులు గౌడ్ గారు, డీసీసీ సెక్రటరీ జమాలుద్దీన్ గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, సమద్ నవాబ్, అబ్దుల్ రెహమాన్, పడిశెట్టి భూమయ్య, జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్, ఎండి కరీం ఖలీలుద్దీన్, షహన్షా మాసూమ్ ఖాన్, బషీర్ బారీ, అబ్దుల్ రెహమాన్, సలీముద్దీన్, కల్వల రామచంద్రం, కర్ర రాజశేఖర్, గంట కళ్యాణి శ్రీనివాస్, చర్ల పద్మ, హసీనా, అవారు లత, మెతుకు కాంతయ్య, కూన దామోదర్, కామ్రెడ్డి రామ్రెడ్డి, సాయిని తిరుపతి, చాడగొండ బుచ్చిరెడ్డి, మహమ్మద్ అలీ, ఆమీర్, దన్నా సింగ్, దండి రవీందర్, అస్తపురం రమేష్, అస్తపురం తిరుమల, లింగంపల్లి లక్ష్మణ్, ఇక్రామ్, కుర్రపొచ్చయ్య, రామిడి రామ్రెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, జీడి రమేష్, ముల్కల ప్రవీణ్, నిహాల్ దిలీప్, కలీముద్దీన్, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న గారు, ఊరడి లత, మాలూద్ మహాలక్ష్మి, ముల్కల కవిత, ఎజ్రా ఇమ్రాన్, మీరాజ్, ఖాజా ఖాన్, ఫిరోజ్ కరీం, మాజిద్ అలీ, అష్రఫ్, అక్బర్, తాలపల్లి అంజయ్ గౌడ్, మహాదేవుని భార్గవి, విజయ్, గాలి అనిల్, నరేష్, కీర్తి, మంజుల ఈశ్వరి, మమతా, శిల్ప, అక్బర్, శ్రీనివాస్, సతీష్, దాము, శ్రీకాంత్, దేవేందర్, శివ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మల్లయ్య, లాయక్ ఖాద్రి, సుంకరి గణపతి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు గ్రామాన జరుపుకుంటున్న సందర్భంలో మరి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఏర్పాటుకు దాదాపు 10 సంవత్సరాలు శ్రమించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో
కళ సాకారం చేసిన ఆ తల్లి ఈ దేశం కోసం ఒకవైపు అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేసినప్పటికి కూడా ముక్కవని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని దేశంలో నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత, కేంద్రంలో అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారికి. వారి నాయకత్వంలో ఈ దేశం మరి ఆర్థికంగా ముందుకెళ్లడమే కాకుండా తెలంగాణ 60 ఏళ్ల కళ సాకారం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు. వారు తెలంగాణ ప్రజలకు ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, వారితో పాటుగా డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, ఖాజా ఖాన్ గారు తదితర నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. సోనియా గాంధీ గారి యొక్క 76వ జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సోనియా గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో గతంలో మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఎవరైనా ఉందంటే అది సోనియా గాంధీ గారిది. అదేవిధంగా పివి నరసింహారావు గారిని కూడా ప్రధానమంత్రిని 91లో చేయడం జరిగింది. ఈ 3 సార్లు అవకాశం వచ్చిన సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తీసుకోకుండా ప్రజల కొరకే పాటుపడిన వ్యక్తి మన సోనియా గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు పనికి ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క కృప వల్లనే రావడం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చిందంటే అది కూడా సోనియా గాంధీ గారి యొక్క కృప వల్లనే రావడం జరిగిందని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆమె ఇప్పుడు 76 సంవత్సరాలు, ఇంకా ఒక 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఆమెను మేమందరం కార్యకర్త విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం మనకు ఎంతో అవసరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి మహిళను కూడా ఈరోజు అన్ని రకాల ఏ విధంగా అయితే ఇంట్లో ఎన్ని అవసరాలు ఉన్నా కానీ ఈరోజు బయటికి తీసుకొచ్చి రాజకీయాల్లో ముందుకు తీసుకుపోతున్నటువంటి వనిత ఎవరైనా ఉన్నట్టే సోనియా గాంధీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆమె బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా పార్టీలో కార్యక్రమాలు, తర్వాత గీతాభవన్ దగ్గర, తర్వాత అయ్యప్ప స్వామి గుళ్ళో మా యొక్క గురువైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క నాయకత్వాన ఈరోజు అయ్యప్ప స్వాములందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఆ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ సంవత్సర కాలం ఈరోజు గవర్నమెంట్ వచ్చి కూడా ఈరోజు సంవత్సర కాలం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు కరీంనగర్లో నుండి హైదరాబాద్లో కూడా ఈరోజు రాష్ట్ర సెక్రటరియట్లో పెట్టడం జరుగుతుందని సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది విమర్శ చేస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి అంటే ఏ విధంగా ఉండాలని. తెలంగాణ తల్లి అంటే బంగారు నగలతో నెత్తిలో కిరీటం పెట్టుకొని కాదు. ఆమె ఈరోజు ఒక సింపుల్ వ్యక్తి, ఒక మహిళ, ఒక ఆదర్శ తల్లి ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలంగాణ తల్లి
అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి మల్లేశం గారు కేక్ను తినిపిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. పుర్మల్ల శ్రీనివాస్ గారు జమాలుద్దీన్ గారికి కేక్ను తినిపిస్తున్నట్టు దృశ్యం. ఈ సందర్భంగా జమాలుద్దీన్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. जानों की कुर्बानियाँ देकर आज इस कांग्रेस को फिर से नए तौर पे पैदा किया. इतनी मेहनत कि मैं बोल नहीं सकता राहुल गांधी जी का. फिर से कांग्रेस में बाहर आ गई और कांग्रेस को आइंदा भी आएंगे भारी मेजॉरिटी से. अपने जानों की कुर्बानियाँ दिए, इंदिरा गांधी दिए, राजीव गांधी दिए, पूरे अपने जो भी है उनका खानदान मिल गया, लेकिन कांग्रेस को जिंदा रखे. कांग्रेस जिंदा रहने से फिर तेलंगाना में कांग्रेस की गवर्नमेंट आई. हमारे सीएम साहब बहुत सारे अच्छे काम कर रहे हैं, वो गारंटीज पूरे कर रहे हैं. ज़रा मौका देना पब्लिक थोड़ा मौका देना पड़ता है उनको खाली परेशान कर रहे हैं. क्या हुआ गारंटियाँ किए गए. अरे भाई खजाना खाली हो गया था, खजाना खाली हो गया. अब उन्होंने फिर से कोशिश कर रहे हैं. जब अपने फेवर में आएंगे, जब उनके पास जमा आएंगे, सबको करेंगे. फिर होमगार्ड को देखो आप, पूरे बेनिफिट दिए परसों होमगार्ड को. टीचर्स को पूरे बेनिफिट देते हुए PRC वगैरह जितने भी हर एक पैसे वगैरह दे रहे हैं. ये जो भी है सब बेनिफिट्स करने का कर रहे हैं. अब रेवंत रेड्डी साहब को परेशान कर रहे हैं, दूसरे पार्टी वाले परेशान कर रहे हैं. क्या हुआ फ्री बस में औरतें कभी बरसों में कभी 2-3 महीने नहीं निकलते थे, आज फ्री ट्रैवल कर रहे हैं. कितनी बड़ी बात है ये. घर में वो लोग 200 यूनिट फ्री भी हो रहा, करंट भी हो रहा, बात गरीबों को सबको हो रहा. करने का कर रहे हैं, थोड़ा टाइम की जरूरत है, थोड़ा टाइम होना. उनको हमारे प्यारे सीएम रेवंत रेड्डी साहब को थोड़ा टाइम देना पब्लिक साथ. मैं पूरी पब्लिक से मैं बोल रहा हूँ, तेलंगाना की पब्लिक से ज़रा सो సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో అక్కపల్లి మల్లేశం గారు, సలీముద్దీన్ గారు, ఇక్రామ్ గారు, నరేందర్ రెడ్డి గారికి కేక్ను తినిపిస్తున్న మెతుకు కాంతయ్య గారు, 1 డివిజన్ ప్రెసిడెంట్, పుర్మల్ల శ్రీనివాస్ గారికి కేక్ను తినిపిస్తున్న మెతుకు కాంతయ్య గారు, 1 డివిజన్ ప్రెసిడెంట్, నరేందర్ రెడ్డి గారికి కేక్ను తినిపిస్తున్న కూన దామోదర్ గారు, కుర్రపోచయ్య గారు, జమాలుద్దీన్ గారికి కేక్ను తినిపిస్తున్న నరేందర్ రెడ్డి గారు, ప్రజలకు కేకును పంపిణీ చేస్తున్న సిటీ కాంగ్రెస్ ఆఫీస్ అసిస్టెంట్ కమల్ గారు, నాయకులు మాలోత్ మహాలక్ష్మి, ఖలీల్, బషీర్ తదితరులు, మైనారిటీ సెల్ చైర్మన్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో హస్రత్ కరీముల్లా షా దర్గాలో శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు గావిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, పురుమల్ల శ్రీనివాస్ గారు, ఆకారపు భాస్కర్ రెడ్డి గారు తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు.
या मोहम्मद हमारे बेसर समा मदद खुदे दी मदद काबो इमाम मदद या इलाही बख्श दे इस्यां हमारी बख्श दे हाजी बरहक मोहम्मद मुस्तफ़ा का वास्ता रहमत कुल नज़र पर हाल ज़ारम या रसूल अल्लाह गरीबम बेनवायम खाक सारम या रसूल अल्लाह ऐ पाक परवरदिगार तेरे इस बरगज़िदा बंदे की बारगाह में जो हाज़िरी का शर्फ हासिल करने आए हैं मेरे मौला उन सब की हाजिरियों को कबूल फरमा। तेरे इस बरगज़िदा बंदे के सदक़े फिर में यहाँ पे जितने भी लोग ज़ायरीन तशरीफ़ फरमा है मेरे मौला उन सब के जायज़ तमन्नाओं को पूरी फरमा, उन्हें तरक्की अता फरमा। ऐ पाक परवरदिगार बिलखुसूस मोहतरमा मैडम सोनिया गांधी की आज 76वीं सालगिरह मनाई जा रही है मेरे मौला उनमें सेहत और तंदुरुस्ती अता फरमा, उन्हें कामयाबी और कामरानी अता फरमा। ऐ पाक परवरदिगार फिर से एक बार कांग्रेस का परचम लहरा दे मेरे मौला। ऐ पाक परवरदिगार जो जालिम हुक्मरान है मेरे मौला उनका खातिमा फरमा दे, फिर से एक बार कांग्रेस को कामयाबी और कामरानी अता फरमा। ऐ पाक परवरदिगार यहाँ पे जितने भी क़ायदीन तशरीफ़ फरमा है मेरे मौला उन सब की जायज़ तमन्नाओं को पूरी फरमा, उन्हें भी तरक्की और जामदन अता फरमा, उनके अहल व अयाल को उनके आल औलाद को सेहत और तंदुरुस्ती अता फरमा, उनके घरों में खुशहाली अता फरमा, कांग्रेस का बोलबाला अता फरमा। ऐ पाक परवरदिगार फिर से हिंदुस्तान में ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న పర్వతం మీసాల మల్లేశం తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నగరంలోని కరీముల్లా షా దర్గాలో వారు ఆరోగ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలని వారి తరఫున చాదర్ సేవ పెంచడం జరిగింది. కరీముల్లా షా దర్గాలో సోనియా గాంధీ గారు ఎంతో త్యాగాల
ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో ఉన్న కరీముల్లా దర్గాలో సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన 60 ఏళ్ళ తెలంగాణ కళ సాకారం చేసిన మా తల్లి, అదేవిధంగా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదిన కార్యక్రమంలో ఈరోజు అధిక సంఖ్యలో వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు హాజరవడం జరిగింది. గొప్ప భారతదేశ రాజకీయ నాయకురాలు, అతి ఎక్కువ కాలం ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, ఒకనొక టైంలో రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు ప్రధానమంత్రి కావాలి అమ్మా అంటే నేను వద్దు అని ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అటువంటి మహాతల్లి ఈరోజు మన ఈ తెలంగాణలో ప్రశాంతంగా ఉన్నామంటే ఆ అమ్మగారు ఇచ్చిన వ్యవస్థ. దానికి గాను ఈరోజు మన సోనియా గాంధీ గారి నాయకత్వం అయితేనేమి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం అయితేనేమి, ఏసీసీ గారి ఖార్గే గారి నాయకత్వం అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ పూర్తి బలిష్టంగా పడకుండా బాగుగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన మహేష్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో More videos, more updates, please subscribe, share and like. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.